రీసెంట్గా కార్ యాక్సిడెంట్లో చనిపోయారు కదా పవిత్ర జయరాం. అండ్ తను చనిపోయిన కొన్ని రోజులకే చందు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఈ విషయము ఆ మనస్తాపం చెందడము దీని గురించి అని మనం చెప్పగలుగుతాం. మనందరికీ తెలిసి తెలియకుండా చనిపోయింది పవిత్ర గారు. మనందరం కావాలని చంపింది చంద్రశేఖర్ గారు. మనందరికీ తెలియకుండా అనుకోకుండా యాక్సిడెంట్లో పోయిన వారు పవిత్ర గారు. మనమే కావాలని 4-5 నిందలు వేసి చంపింది చందు గారిని అనమాట. ఇది మాత్రం బల్లగుద్ది మరి చెప్పినాం. వై బికాజ్ ఎందుకు అంటే నేను పవిత్ర వాళ్ళ డాక్టర్ ఉంటుంది, ఆవిడ పేజ్ ఫాలో అవుతాను అనమాట. నేను వాళ్ళు ఎక్కువ ఇవన్నీ మెన్షన్స్ వస్తున్నాయి, అరే ఏంటి ఇన్ని వీడియోస్ వస్తున్నాయని. పవిత్ర గారు చనిపోయారు, ఓకే వాట్ ఎవర్ అంటారు కదా. ఎప్పుడు ఎంగేజ్ నుంచి ట్రై చేస్తుంటే ముసలివాడు 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా క్యారెక్టర్లు వస్తాయని ఎదురు చూస్తారు ఈ ఇండస్ట్రీలోనూ. అలాగే ఆవిడకి కూడా చాలా లేట్గా వచ్చింది బ్రేక్. లేట్గా వచ్చినా కానీ ఆవిడ ఒక లైఫ్ స్టైల్ అనుభవించి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మ్యాక్సిమం ఆవిడకి వచ్చి స్టార్డమ్ కూడా ఒక మ్యాక్సిమం 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఈ ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఈ కొంచెం ఏదైతే ఉన్నదో హ్యాపీనెస్ ఈ టైంలోనే ఇలా జరగడం కూడా బాధ పక్కన పెడతానండి. ఎవరైతే ఆయన హస్బెండ్ చంద్రశేఖర్ గారు ఉన్నారో, హస్బెండ్ అని అనకూడదేమో కానీ అంటాను. ఎందుకంటే అవునండి, ఇప్పుడు స్వతంత్రంగా పెళ్లి చేసుకున్నాడు ఒక ఆవిడ్ని, ఆవిడ వద్దు అనుకున్నాడు, వేరే వాళ్ళని చేసుకున్నాడు. ఆవిడకి ధైర్యం ఉంటే కేసు పెట్టాలి, ఏదైనా పెట్టాలి. మా ఆయన మంచోడు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడని ఆవిడ లైట్ తీసుకుంది కాబట్టి ఇష్టం అయ్యింది. ఎప్పుడైనా కానండి సినిమా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అండి రంగుల ప్రపంచం కింద నా పిల్ల నాతో ఎంజాయ్మెంట్గా తిరుగుతూ ఉండాలి, నాతో రీల్స్ చేయాలి, నాతో ఎక్కడికి కావాలితే అక్కడికి రావాలి, నాతో పబ్కి రావాలి. ఇదే కల్చరర్ ఆఫ్ డిమాండ్స్ ఉంటాయి అన్నమాట ఎవరికి, ఇండస్ట్రీ వాళ్ళకి. అది నార్మల్ కైండ్ ఆఫ్ మెంబర్స్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ థాట్నెస్ ఎప్పుడు కూడా పోద్ది కదా. ఆ నార్మల్ మెంబర్స్ నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి, నాతో బిగినీలు వేసుకోవాలి, డ్యాన్స్ చేయాలి, పబ్బులకి వెళ్ళాలంటే వీళ్ళు ఒప్పుకోరనమాట. ఆ కల్చర్ ఇష్టం లేక ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో, జనరల్ టాక్ ఇది 100కి 100% కూడా నిజమైన సత్యం అండి ఇది. ఎందుకంటే ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాం మనం, ఆ ట్రెండింగ్లో ఉండాలి. నా పెళ్ళం కూడా వేరే అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తాడు పెళ్ళం ఉంటే? అలాగే కదా ఇప్పుడు పవిత్ర గారు అంత కొంచెం ఓల్డిష్ అయినా కానీ ఆయనకన్నా కొంచెం ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ తక్కువ, లేకపోతే 10 ఇయర్స్ తక్కువ ఐ థింక్, నాకు తెలియదు కానివ్వండి. అయితే వాళ్ళ వైఫ్కి ఇంకా ఏజ్ ఉంది, చాలా బాగుంది. కానీ ఆవిడ ఏంటంటే పాచింతకే పచ్చడి అంటారు కదా, ఆ జోనర్లో ఉంది. ఈవిడేమో పిజ్జాలా ఉంది. కాబట్టి వాట్ ఎవర్ చనిపోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడకూడదు. కానీ ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే మీ ఆయన ఏ జోనర్లో నడుస్తున్నాడో అదే జోనర్లో మీరు కూడా వెళ్ళడం ప్రయత్నించండి. ఎందుకంటే ఇండస్ట్రీ వాడికి రంగుల ప్రపంచంగా, పెళ్ళం కూడా రంగుల ప్రపంచంగా తిరుగుతూ వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. అందుకే ఆయనకి నచ్చలేదు వాళ్ళ ఫస్ట్ వైఫ్. అందుకే ఈవిడ్ని ఇష్టపడి లవ్ చేసి వాట్ ఎవర్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పారు. నా అంత పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఎంత పిల్లలు ఉన్నా కానీ ఇష్టం అనేది 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇష్టపడచ్చండి, అది తప్పే లేదు. కానీ చంద్రశేఖర్ గారిని చంపడానికి కారణం సంథింగ్ వాట్ ఎవర్ మన మీడియా వాళ్ళు. ఇంకొకటి అందరూ ఏమంటున్నారంటే నువ్వు కారులో ఉన్నావు, నిన్ను చూసి షాక్. ఆయన నిజం చెప్పాడండి, అక్కడే తప్పు అయిపోయింది. నిజం చెప్పకూడదు. అరే నాకు పెద్ద పెద్ద దెబ్బలు తగిలేసినాయి అని డమ్మీ కట్లు పెద్ద కట్టేసుకుని అయ్యే నేను చచ్చిపోయేలా ఉన్నానని అపోలో హాస్పిటల్లో పడుకోవచ్చు. కానీ అలా పడుకోకుండా ఆయన 30 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అన్నమాట. వన్ డేలో 30 ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మా ఆవిడ ఇలా అయింది, నేను చాలా బాధపడుతున్నాను, నన్ను చూసి తన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది, ఎమ్మటనే ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు అన్నాడు అనమాట. అది నిజం చెప్పాడు. జనాలకి అందరికీ ఎలా కన్సోల్ అయిందో తెలుసా? అరే ఆయన మీద అంత ప్రేమ వచ్చి ఆయన్ని చూసి గుండె ఆగిపోయి చచ్చిపోయింది, చూడకపోయినా బాగుండేది. ఆ మొదల ఈ సంథింగ్ ఇదే గ్యాదర్ అవుతుందండి, వర్డ్స్ అయితే గ్యాదర్ అవుతాయి. కానీ ఆయన నిజం చెప్పాడు. ఆయన మనసులో ఎంత పెయిన్ ఉందో, వాళ్ళ జరిపిన ఒక 5-6 సంవత్సరాల కమ్యూనికేషన్, 5-6 సంవత్సరాల ఎంజాయ్మెంట్లోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది నాకు తెలిసి. ఆ హ్యాపీనెస్ వల్లనే ఆయన ఉండలేకపోయాడేమో మేబీ. చాలామంది అంటున్నారనమాట, 2 పిల్లలు ఉన్నారు, పెద్ద అమ్మాయి ఉంది, పెద్ద అబ్బాయి ఉన్నాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరికి ఆస్తులు ఇవ్వాలి, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా నువ్వే చూసుకోవాలని, నువ్వు ఆ బరువు బాధ్యతలు భుజం మీద మొయ్యాలని చనిపోయావు నువ్వు అని చాలామంది ఏదో వాగుతున్నారనమాట. ఏదైనా వాగినవ్వండి, ఆయన మంచోడు చెడ్డోడు అని నేను మాత్రం అన్నాను. ఆయన లొకేషన్లో కూడా నేను ఒక 4-5 సార్లు చూశాను ఉంటాను, చిత్రమందిర్లో కానీ ఎక్కడెక్కడ చూశాను. అయితే బాటమ్ ఆఫ్ మ్యాన్ ఏంటంటే కొంచెం అగ్లీగానే ఉంటాడు, కొంచెం హైఫైగానే మెయింటెనెన్స్, హాయ్ చెప్తే అన్న టైప్లో అట్లా. కానీ ఆవిడ చాలా సెన్సిటివ్ పర్సన్ అనమాట, చాలా మంచిది ఆవిడ, చాలా ప్యూర్లీ. అంటే తెలియని వాళ్ళు వచ్చి హాయ్ చెప్పిన హాయ్ అండి అంటది. అంటే
ఆవిడ ఎంతో కష్టాలు పడి ఎన్నో ఒక 30 ఇయర్స్ 25 ఇయర్స్ కష్టపడి ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ అనుభవించి ఇప్పటికీ సక్సెస్ వచ్చింది కాబట్టి ఆవిడకి ప్రతి ఒక్కళ్ళకి హాయ్ చెప్పినా కానీ రిటర్న్ హాయ్ అదేనండి, కష్టపడకుండా వస్తే సక్సెస్ ఎప్పుడు కూడా అంత కేర్లెస్ కింద ఉంటారంట కదా, అలా అనమాట. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒకటే జనానికైతే చెప్తున్నాను, తెలియకుండా అనుకోకుండా చనిపోయింది పవిత్ర గారు. మనమందరం కావాలని చంపింది మాత్రం వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ అన్నా కానీ ఒప్పుకుంటలేదు చాలా జనం. హస్బెండేనండి ఎప్పుడైనా కానీ ఇంకా కలిసి ఉంటున్నారు, వాళ్ళిద్దరు ఉంటున్నారు, రీల్స్ చేస్తున్నారు, బెడ్రూమ్లో రీల్స్ చేస్తున్నారు ఇండివిజువల్గా. ఇంకెక్కడ ఉంటారు వాళ్ళిద్దరూ, సహజీవనం పొందుతున్నారు. ఏమో ఆ దేవుడు ఏమనుకున్నాడు, ఇద్దరు చనిపోవడం అనేది కొంచెం బాధగానే ఉంది. మరి వాళ్ళిద్దరిది సెకండ్ మ్యారేజ్ అంటారు కదా, ఫస్ట్ వాళ్ళ మ్యారేజ్, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ 11 సంవత్సరాలు ఇట్లా లవ్ చేసుకుని దాని తర్వాత పెళ్లి చేసుకుని అని చెప్పేసి అన్నారు కదా. అంత స్వచ్ఛమైన ప్రేమలకు ఈమె వచ్చిన తర్వాతనే వాళ్ళిద్దరు ప్రేమ మధ్యలో దూరం ఏర్పడేది అని చెప్పేసి కొంతవరకు. అదే కదండి, ఇదంతా గూడ్స్ బండిలాగా మళ్ళీ చెప్పినాను. అంటే ప్రేమించుకున్నారు వాటెవర్, ప్రేమించుకున్నప్పుడు నేను ఓపెన్ టాప్ చెప్తున్నాను, నా పిల్లని నేను ప్రేమగా ప్రేమించుకున్నాను. మా ఓన్ భార్య నిజంగానే పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. మా వైఫ్ని అన్నాను, అమ్మ నువ్వు కూడా రీల్స్ చేయమ్మా నాతో, నువ్వు కూడా కొంచెం ఇండస్ట్రీలోకి రా, పబ్కి వెళ్తాను ఫ్రైడే ఏదో అమ్మాయితో వెళ్ళడం ఎందుకు, నీతోనే వెళ్తానంటే మా వైఫ్ అంటుంది అనమాట, నేను రాను, నేను ఇలాగే ఉంటా, పాచింతకాయ పచ్చలాగా ఉండమంటావు ఉంటాను, లేకపోతే నువ్వు చీర కట్టుకుని నైట్ వేసుకుని ఇంట్లోనే ఉండమంటావు. ఇలా అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అరే ఇంట్లో ఉన్నది కదా వెళ్ళడం, ఇంక తెచ్చిపెట్టేస్తే తింటుంది, ఇంక నేను బయట ఎంజాయ్ చేద్దామన్న ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. ఆయన ఇంకా బద్దలు దాటేసింది, ఆయనకి సంపాదిస్తున్నాడు, ఒక ప్రౌడ్ ఉంది, జనాల్లో కొంచెం ఇది ఉంది, నేమ్ ఉంది, ఆర్టిస్ట్ అనే పేరు ఉంది, హీరో అని విలన్ అని వేటవర్, ఇంత రేంజ్ ఉన్న వాళ్ళు బరితెగించడానికి తప్పేంటి. ఇప్పుడు నేను చిన్నోడు కాబట్టి బరితెగించలేకపోతున్నాను, నాకు అదే ఒక 20 కోట్లు ఉన్నాయనుకో బరితెగిస్తాను. ఇన్ని ఆలోచనలు ఒక సూసైడ్ చేసుకోవడానికి కారణం అవుతాయి అని చెప్పేసి. ఇన్ని ఆలోచనలు కాదు కానీ ఆవిడ మీద చాలా వరకు 70-80% వరకు ప్రేమనండి. నిజం చెప్పాలంటే ఆయన చనిపోయాడు అని ఆపదం చెప్పకూడదు, కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూ చెక్ చేశానండి. నిన్న నైట్ 3 అయింది, నా ఫోన్ ఇస్తానండి, ఓన్లీ యూట్యూబ్ ఆన్ చేసి పవిత్ర సంథింగ్ ఇలా కొట్టండి, ఎన్ని ఇంటర్వ్యూలు వస్తాయి చూడండి, అన్నీ సగం 70% 80% చూసే ఉన్నాను అనమాట. ఏంటి అన్నది, అందుకే ఇంత డేర్గా మాట్లాడదలుచుకెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళ గురించి వాటెవర్ తెలియకుండా అయితే ఏదో ముక్కు మీద మైక్ పెట్టగానే మాట్లాడే మనిషిని అయితే కాదు, తెలుసుకునే మాట్లాడతాను. కానీ ఏమనుకున్నా కానీ ఇంక చనిపోయింది ఆవిడ, ఆయన కూడా చనిపోయాడు, బాధగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంటున్నారు సీరియల్ యాక్టర్లు ఆయన ఉన్నా అయిపోతున్న పిల్లల్ని చూసుకుందునని. ఆయన ఉన్నా కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, పిల్లం చచ్చిపోయింది కాదు, ఉంచుకున్న చచ్చిపోయింది కాబట్టి కట్టుకున్న దాని దగ్గరికి వచ్చామని కట్టుకున్న పిల్లం అంటది. ఆ మాట పడకూడదనే కదా ముక్కు మీద మేసం ఉన్నాం, అదే ముక్కు కింద మేసం ఉన్నాడు, మేసం మీద పొగరున్నాడు ఎవడైనా కానీ ఒకళ్ళ చేత మాట పడకూడదని చచ్చిపోతాడు. మీరు అందరూ సానుభూతి చూపిస్తున్నారు రాకని, అదొక థింగ్ అనమాట. ఒక 30 ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళందరూ కూడా సారీ సార్ ఏమనుకోవద్దు ఇలాగా అంటే, ప్రతి ఇంటర్వ్యూలో ఏడిపోయడం, అదొక ఏడుపు అయిపోయి ఊరేసుకున్నాడు ఎమ్మటనే. ఆ ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఊరేసుకున్నాడు. అదేనండి మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక బాధను ఇంకా రెట్టింపు చేయకుండా దాన్ని ఇంకా నిజం చెప్పాలంటే ఆయనకి ఫ్రీడమ్ ఏంటో తెలుసా, సీరియల్ ఆర్టిస్టులు అందరూ లొకేషన్లో తీసుకెళ్ళిపోయి కొంచెం మంచిగా చూసుకుని అయ్యిందేదో అయ్యింది అలా కొంచెం మంచి చెప్పేవాళ్ళు ఉండకుండా, ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఉంటే ఆ బెడ్రూమ్గా వచ్చి ఇంటర్వ్యూలు తీసుకోవడం, గార్డెన్లో ఇంటర్వ్యూలు తీసుకునే పోతే ఇంకా ఏడ్చేసాడు, ఒక్కడే ఉన్నాడు, ఉరి తీసుకున్నాడు, చచ్చిపోయాడు. అందుకే నేను కేవలం అంటే ఎవరికైనా ఇలాగా బాధలో ఉన్నప్పుడు కొంచెం ఎంగేజ్ చేయండి, కొంచెం ఆయన్ని మనం కావాలనే చంపుకున్నామని నేను అనుకుంటున్నాను అన్నమాట. అంటే ఆంధ్రప్రభ నుంచి మాత్రం నిజమే చెప్తున్నాను నేను, మనకి తెలియకుండా అయిపోయింది మాత్రం పవిత్ర గారి ఆత్మహత్య, అదే బై మిస్టేక్ చనిపోయారు. తెలిసి మాత్రం ఈయన్ని చంపేసామండి నిజంగానే. ఎందుకంటే మనం అనుకున్న మాటల వల్ల పుకార్ల వల్లనే అనమాట. వదిలేసండి ఇంకంతే అయిపోయింది. చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడాలి. థ్యాంక్ యూ.